ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము పవిత్రమైన వాటి మీద ధ్యానముంచుకో. లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయిననో మెప్పైనను ఉండిన ఎడల, ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. స్నేహితులారా, పవిత్రమైనవి ఏవో అవి తెలుసుకొని దేవుడు చేయమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ బూతులైనను సరసోక్తులైనను మీరు మాట్లాడకూడదు అని వాక్యం సెలవిస్తోంది. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే అట మనము పలకాలట. ఎట్టి పరిస్థితుల్లో కోపం కానీ, ఆగ్రహం కానీ, దుష్టత్వం కానీ, దూషణ కానీ, మన నోట నుండి బూతులు కానీ ఇటువంటివి ఏవి కూడా రాకూడదు. కీర్తనలు 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి స్నేహితులారా, యేసు ప్రభువారే పరిశుద్ధుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అనే సవాలు చేస్తూ యేసు ప్రభువారు అంటున్నారు. కాబట్టి స్నేహితులారా, మన చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో, మన క్రియల్లో, మనము చేసే ప్రతి పనిలో కూడా అది దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనవి, మాన్యమైనవి, రమ్యమైనవి, పవిత్రమైనవి ఏవో మనం చూసి దాన్నే చేపట్టాలి. దేవునికి ఆయాసకరమైన క్రియలు మనము చూడకూడదు. ప్రతి విషయంలో కూడా ఆయనకి నమ్మకంగా, ఆయన యందు భయభక్తులు కలిగి యేసు ప్రభువారు ఎటువంటి మాదిరిని మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు చూపించారో అటువంటి మాదిరిని మనము లోకానికి చూపించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలకు వందనములు. అయ్యా, మేము పవిత్రమైనవి ఏవో అవే చేపట్టుటకు, అవే చేయటానికి కృపను అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ కార్యమును మా జీవితాల్లో అయ్యా మాకు దయచేయండి. చీకటి లోకములో నీ కొరకు మేము వెలిగింపబడుటకు నీ కృపను మా మీద ప్రసరింపచేయండి. మా జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఉండనట్లు మా క్రియల్లోనూ, మా చూపుల్లోనూ, మా తలంపుల్లోనూ అయ్యా నిన్ను చూపించే విధంగా మేము ఉండుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ, ఈరోజు మా అందరికీ తోడైండి నడిపించమని అడుగుతూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.